వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంబాలపల్లి గ్రామంలో శానిటేషన్ పనులను పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. ముఖ్యమంత్రి పిలుపు మేరకు నిరాశ్రయులు భిక్షాటకులకు ఆశ్రమం కల్పించిన మంత్రి. ఆశ్రమాన్ని సందర్శించి భిక్షాటకులకు భోజనం అందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజలు స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించి స్వీయ నియంత్రణలో ఉండాలి. సరుకులు కొనుగోలులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్న వరపర్తి కలెక్టర్. దేశంలో లాక్డౌన్తో వేడుకలు వినోదాలకు బ్రేక్. కూతురు పుట్టినరోజు వేడుకను పోలీసులు మున్సిపల్ సిబ్బందితో జరుపుకున్న సదాశివపేట వాసి. డీటెయిల్స్ చూసే మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో శానిటేషన్ పనులను పరిశీలించారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మీరెక్కడ తల్లి ఏమైంది? ఎప్పటి నుంచి వస్తుంది? ఇక్కడే ఉంటారు. ఎవరు? భూపతి పెట్టనా? బర్డన్ అయిందా మీకు? కలపకుండా దాన్ని కలిపి చేయకుండా చేయకుండా చూడాలి. అది కూడా చాలా మెయిన్ టాస్క్. అందులో ఏదైనా ఇదైపోతే అది అది చూడండి. ఇది కూడా ఇక్కడ కంట్రోల్ ఎక్కడ నుంచి ఇప్పుడు మామూలుగా జనరల్ ప్రైజెస్ అవన్నీ కూడా ఎక్కడ హైక్ చేయట్లేదు కదా. మామూలుగా నార్మల్గా 10 బెడ్ ఐసీ ఇక్కడ ప్లాన్ చేస్తున్నామా అంటే ఇప్పుడు ఫ్యూచర్ మంచిది. అంటే ఇప్పుడు ఐసీయూ చూసుకునే ఇక్కడ ఎంతమంది తర్వాత మనకి తీయాల్సిన అవసరం ఒకసారి ఇన్స్టాల్ అంటే జనరల్లీ మామూలు టైం అప్పుడు ఎంతమంది పేషెంట్లు ఉంటారు ఇక్కడ? అవునా? సో ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరాశ్రయులు భిక్షాటన చేసుకుని జీవించే వారి కోసం రాజేంద్ర నగర్లో మున్సిపాలిటీ కమ్యూనిటీ హాల్లో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఆశ్రయం ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా వారిని కమ్యూనిటీ హాల్లోకి ఆహ్వానించి వారికి భోజనం అందించడం జరిగింది. కరోనా ప్రభావంతో తినడానికి తిండి దొరకని పరిస్థితిలో తమకు ఉండడానికి నివాసం, ఆవాసం, భోజనం ఏర్పాటు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జగదేవ్ రామకాంత్ దంపతులకు ఏకైక కుమార్తె వైష్ణవి మొదటి పుట్టినరోజు సందర్భంగా కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో లాక్డౌన్లో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు మున్సిపల్ సిబ్బందికి అలాగే తిండి దొరకని పేద ప్రజలకు ఆహారం ప్యాకెట్లు మరియు వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన తదితరులు పాల్గొన్నారు. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఇక్కడ పిల్లకి ఒక వాటర్ బాటిల్ అలాగే రాదు సార్. తీసుకోండి ఖరాబ్ చేయకుండా తిను తిను సంతోషం నువ్వు కూర్చున్న వాళ్ళకి ఒక నిమిషం ఆగట్టనే ఇక్కడ దాస్ భాయ్ ఓకేనా. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో శుక్రవారం కొనసాగుతున్న లాక్డౌన్ కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనపై ప్రజలకు ముందస్తు అవగాహన చర్యలు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించి స్వీయ నియంత్రణలో ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించి కరోనా వ్యాధి అరికట్టాలన్నారు. వైరస్ కట్టడి చేయాలంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తరచూ చేతులు కడుక్కొని పరిశుభ్రత పాటించాలని సూచించారు. నిత్యావసర సరుకులు కొనుగోలులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కూరగాయల అమ్మకాలను ఒకే చోట కాకుండా ప్రత్యేకంగా కేటాయించిన మార్కెట్ స్థలాల్లో విక్రయాలు జరగడం వలన జనసంబద్ధత తగ్గుతుందని సీఐ మల్లికార్జున రెడ్డికి సూచించారు. వాటర్ అది వాటర్ ఉంది ప్రాబ్లం ఏం లేదు. ఫ్లోరింగ్ ప్రాబ్లం ఫ్లోరింగ్ ఎంత ఎస్టిమేట్ చేశారు తహసీల్దార్ గారు? మేడం అతను ఎస్టిమేట్ చేసి రఫ్గా చేయమన్నా కదా, రఫ్గా చేయమన్నా కదా. ఫెసిలిటీస్ ఎంత రఫ్గా ఎంత రిక్వైర్మెంట్ ఉంది అని. మీరందరూ ఎవరు ఎవరు ఏం లేకపోతే అంటే ఊరికే అన్నీ వచ్చేస్తున్నాయి. బాడీ పెయిన్స్ అని కూడా వస్తున్నారు. ఈ హోమ్ క్వారంటైన్ మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అయితే శానిటైజర్స్ అన్నీ తీసుకున్నారా? శానిటైజర్స్ ఎక్కడ ఇప్పుడు ఓపీ చూస్తే 150 ఉంది. ఓపీ చూస్తే ఊరుకుంటే వస్తున్నారంట. భయపడడం అంటే జాగ్రత్తలు పాటించాలి.
చేయించమని మేము చెప్తున్నాం, భయపడేమని చెప్పట్లేదు. సో మీ ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా చెప్పించాలి. అది వేరు, కరోనాకి సింప్టమ్స్ వేరే ఉంటాయి, ఇలా లక్షణాలు ఉంటాయి. ఎనీ ఫ్లూ సింప్టమ్స్ స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. కానీ ఫస్ట్ వాళ్ళు అనుకోవాల్సింది ఏంటంటే మేము బయట దేశస్తులు ఎక్కడైనా ఇలా కాంటాక్ట్స్లో ఉన్నామా, ఇవి అవి అన్నీ చూసుకుంటే సరిపోతుంది. కానీ ఊరికే ఫ్లడ్ పిహెచ్సిస్ని ఫ్లడ్ చేసి డాక్టర్స్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తే ఎప్పుడైతే సమయం కావాలో వాళ్ళ సర్వీసెస్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. అది జనాలకి చెప్పాలి ఆ విషయం. ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు తీసుకోవడం వల్ల భయంతోనే వాళ్ళని మేము హోమ్ క్వారంటైన్లో పెట్టాము. మన జిల్లాలో ఇప్పుడు వరకు 53 మంది మనం గుర్తించడం జరిగింది. దానిలో కొత్త నుంచి 6 మంది ఉన్నారు. దానిలో ఆల్రెడీ 5 రోజులు కంప్లీట్ చేసి 14 రోజులు కంప్లీట్ చేసే వాళ్ళు 5 ఉన్నారు. ఒక్క కేసు ఇంకా స్టిల్ హోమ్ క్వారంటైన్లో ఉంది. సో ఆ క్వారంటైన్లో ఉండే వాళ్ళు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోవాలి. అది మేము పొద్దున సాయంత్రం మా డాక్టర్స్ వెళ్ళి చూస్తున్నారు వాళ్ళ హెల్త్ కండిషన్. ప్రస్తుతానికి మనకి మన జిల్లాలో ఎక్కడ కూడా సిమ్టమాటిక్ కూడా రాలేదు కేసు. సో అది ప్లస్ ఒకటి. కానీ జాగ్రత్తలు మాత్రం పాటించాల్సింది. ఏంటి సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నాం, ఇంట్లోనే ఉన్నామని చెప్తున్నాం, బయటికి ఎక్కువ రాకండి. మోర్ ద ఎక్స్పోజర్ మోర్ ఇస్ ద ఇది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఇంట్లోనే ఉన్నామని చెప్తున్నాం. అది కూరగాయల షాప్స్, తర్వాత కిరాణా కొట్లు, అది ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా వెళ్ళి తీసుకురావచ్చు. అక్కడ వెళ్ళేటప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నాము. ఒట్టిగా బయటికి రాకండి, పని లేకుండా రాకండి అన్నీ చెప్తున్నాము. దయచేసి మీ ద్వారా చెప్పించాలి. ఇది కూరగాయలు కూడా చేంజ్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ చెప్పాము మేము, వనపర్తిలో చేసినట్టు ఇక్కడ కూడా ఓపెన్ ప్లేస్లో పెట్టేసి దూరం 5 మీటర్లో ఒక షాప్ పెడతాము. సోషల్ డిస్టెన్సింగ్లో భాగంగా 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ ప్రజల్లో ఆ డిసిప్లిన్ రావాలి. ఆల్రెడీ ప్లాన్ చేశారు, రేపటి నుంచి చేస్తారు. ప్రపంచమంతటా విస్తరిస్తున్న కోవిడ్-19 మహమ్మారి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం లక్షక్పేట్ మండలంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ స్థానిక ప్రజలకు కరోనా మహమ్మారిపై జెడ్పీటీసీ ముత్తయ్య సత్తన్న అవగాహన కల్పించారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మీరు తాళ్ళెక్కడానికి ఇక మేము చెప్పొద్దు, మేము చెప్పే విధానంగా చెప్తున్నాం కాబట్టి మీ విధానంగా మీరు తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మీరు డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలో అట్లా మెయింటైన్ చేసుకుంటుంటేనే మీ దగ్గరికి మండల కాడికి ఎక్కడి నుంచి వచ్చే బాంబే నుంచి వచ్చేటోళ్ళు, ఎక్కడి నుంచి వచ్చే బెస్తోళ్ళు వాళ్ళు వీళ్ళొస్తారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు పెద్ద వైరస్ అంటే నాయి బ్రాహ్మణ్స్ గడ్డలు తీసే కారణం, గౌడ్స్ మండల కాడ పోసే కారణం మీతోటి అంటేనే పెద్ద ఎఫెక్ట్ ఉన్నది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎంత కాపాడితే అంత మంచిది అని మీకు ముందు మా గ్రామ పంచాయతీ ఆదేశాల ప్రకారం మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మెదలాలని మీకు వినవిస్తున్నాం. లాక్డౌన్ కారణంగా రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవపల్లి డివిజన్లో పేద ప్రజలకు తోల్కంటి ప్రకాష్ గౌడ్ సేన అధ్యక్షురాలు ఎన్ను చైతన్యరెడ్డి సమక్షంలో పేద ప్రజలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ పాల్గొన్నారు. అన్నిట్లో మధ్యాహ్నం వచ్చు, మధ్యాహ్నం ఎడలో ఉంటాయి బాబు, అన్నిట్లో చూడు దివాన్ ఎవరైనా ఇంకా 2-3 పోతే రచ్చిపోతారు. వేరే వాళ్ళకి
దూరం దూరం ఉన్నది దగ్గర దగ్గర నారాయణపేట జిల్లాలో ముస్లింలు నమాజ్ ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలని చెప్పినా కూడా వినకుండా సామూహికంగా ప్రార్థనలు చేస్తున్నట్టు సమాచారం మేరకు పోలీసులు మస్జిద్ వద్దకు చేరుకుని లాఠీలు జులిపించారు. మధ్యాహ్నం నారాయణపేటలో జరిగిన సంఘటనతో అందరూ జాగ్రత్తగా ఉండి ఎవరు కూడా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకూడదని అధికారులు సూచిస్తున్నారు. రాముడు ఫ్రెండ్ కాదన్నా, నా ఫ్రెండ్ అయినా విన్నా నేను. నా ఫ్రెండ్ అయినా లాగాల విషయానికి వస్తే ఎవరి మాట విన్నాను నేను. రామ్లాల్ కాపాడమని వచ్చి मस्जिद में लगा क्या हो? आपका यूनिफॉर्म जो है ना, क्या बोलते हैं उसको? ठीक है, तो अंदर लगा क्या हो? उसका करम नहीं कर रहा आप लगा क्या हो? मस्जिद में लगा क्या हो? नहीं साहब, ताला डालो, तुम ताला डालो जी। అరే ఉరుకుతున్నా చూడు అతను, అక్కడ ఉరుకుతున్నా చూడు, అక్కడ ఎక్కడ పైన పైన కొట్టు. चलो भागो సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ముత్తంగి స్వీట్ హార్ట్ షాప్ నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్ వరకు రోడ్లపైన కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడడంలో తీవ్రంగా శ్రమిస్తూ సేవలందిస్తున్న ఆత్మీయ పోలీస్ మరియు ట్రాఫిక్ సిబ్బందికి అలాగే పారిశుద్ధ కార్మికులకి బటర్ మిల్క్ త్రాగునీటిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త బలరాం మాట్లాడుతూ రోడ్ల మీద సేవలు అందిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మజ్జిగనివ్వడం ఎంతగానో తృప్తినిచ్చిందని, అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర నడకదారిలో వెళ్తున్నటువంటి ఆత్మీయులకు నా వంతు సాయంగా మజ్జిగ మరియు త్రాగునీటిని ఇవ్వడం జరిగిందని తెలిపారు. కరోనా వైరస్ దిక్కెళ్ళి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఈరోజు మిత్రుడు దినేష్ కానీ, మన లడ్డు కానీ, అందరి సామాన్య గారు అందరి సమక్షంలో ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే మన కోసం, ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి ఈ పోలీసు అధికారులకు మా వంతుగా మేము ఉడతా భక్తి సాయంతో ఒక చిన్న మజ్జిగను ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క యువత ఒక మంచి మార్గంలో ముందుకెళ్ళి ఇలాంటి సేవ కార్యక్రమాలు చేసినట్లయితే
మనకు కరోనా మహమ్మారిని తరిమేసే విధంగా మనం ముందుకు పోవడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టపడుతున్నటువంటి ఆత్మీయులకు మేము ఈరోజు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటాం. మోతే క్యాంపు వద్ద జాతీయ రహదారుల విస్తరణ పనుల కోసం వచ్చిన వివిధ రాష్ట్రాల వారికి కరోనా వైరస్ పై అవగాహన చేశారు. ఏఎన్ఎం పద్మ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కొంతమందికి జ్వరం జలుబు ఉండడంతో వారిని 10 రోజుల పాటు బయటికి వెళ్లకూడదని సూచించారు. వారికి చేతికి ముద్ర వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ రవి, ఆశా వర్కర్స్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంటి పేరేం పేరు? కృష్ణ గౌడ్. ఇంటి పేరు దమ్రు. బాపు కొనాం. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఉండి మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడదాం. కరోనా బారి నుంచి రక్షిద్దామంటూ పట్టణ పరిధిలోని 3వ వార్డులో పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ భీంసం జయమ్మ రాధాకృష్ణారెడ్డి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బీసం చెన్నకేశవరెడ్డి కోరారు. ఈ సందర్భంగా కాలనీ రోడ్లపై, మురుగు కాలువల దగ్గర, ప్రతి ఇంటి పరిసరాల చుట్టుపక్కల ప్రదేశాల్లో బ్లీచింగ్, డెటాయిల్ మరియు లిక్విడ్ క్లోరైల్ మిశ్రమాన్ని ట్రాక్టర్తో స్ప్రే చేయించి పిచికారీ చేశారు. ప్రపంచ మహమ్మారిగా మారినటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో, కరోనా వైరస్ని తరిమి కొట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలిపించినటువంటి జనతా కర్ఫ్యూ ఏదైతే ఉందో 1 రోజు నుండి 21 రోజుగా మార్చి ఈరోజు జనతా కర్ఫ్యూని అమలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సహకారం అందించాల్సినటువంటి అవసరం మన రాష్ట్ర ప్రజలది, దేశ ప్రజలది ఉంది. దయచేసి మనం ప్రత్యేకించి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్లకుండా కొత్త వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, అధికారులు కానీ వారికి సమాచారం అందజేసి, ఆ సమాచారం అందజేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి 108 కానీ, తర్వాత మీ ఇతరత్ర ఏవైతే మనకు టోల్ నెంబర్, ఫ్రీ నెంబర్ ఏవైతే ఇచ్చారో వాళ్ళకి సమాచారం అందజేయవలసిందిగా పేరున కొత్తకోట పట్టణ ప్రజలకు, మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఈరోజు ప్రధానంగా ప్రజలు అతి భయంకరమైనటువంటి మహమ్మారి ఏదైతే ఉందో, కరోనా వైరస్ ఏదైతే ఉందో, ఆ కరోనా వైరస్ని అందరు కూడా పెద్దగా అంటే మనము వ్యక్తిగా ఆలోచన చేసి వ్యక్తిగా దూరంగా ఉండి, సుమారుగా 5 ఫీట్ల దూరంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సహకారాన్ని అందించి ఏదైతే ఉందో ఇది యొక్క మన కాలు చేతులు కానీ, తర్వాత ప్రతి 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ చేతులను కానీ శానిటైజర్ ద్వారా, లేకుంటే ఒకవేళ డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉంటే వారి యొక్క సబ్బుతో కానీ తర్వాత నీళ్లతో కానీ శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా పట్టణ ప్రజలు, మండల ప్రజలు, దేవరికాయ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మగవాళ్ళు ఉంటే అంటే కూలి చేసుకున్నటువంటి వ్యక్తులు ఉంటే వారి దగ్గర ఉన్నటువంటి టువాల కానీ, మరియు అదేవిధంగా చదువుకున్న వ్యక్తులకు సంబంధించినటువంటిది క్రిమి కీటకాలకు సంబంధించినటువంటి శానిటైజేషన్ కానీ, క్లీనింగ్ కానీ అవన్నీ కూడా త్వరగతిన పూర్తి చేస్తున్నారు. కానీ అదే సమయంలో ఈ రోజు నుంచి ఈ 21 రోజు వరకు కూడా తప్పనిసరిగా ఈ యొక్క సూచన సలహాలను పాటించవలసిందిగా పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా భారత ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు ఏదైతే చేసిందో ఆ పిలుపు చేసినటువంటి ఆ పిలుపులో భాగంగా ఈరోజు ప్రధానంగా గమనించాలి. మొదటి విడతలో ఉన్నాం మనం. మొదటి విడత కానీ క్రాస్ అయితే మనం 2వ విడతలు కానీ 3వ విడతలు కానీ అంతు చిక్కనటువంటి జనాలకు రోగాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానంగా మొదటి విడతలోనే ప్రతి ఒక్కరు కూడా యువత కానీ, యువకులు కానీ, ప్రతి ఒక్కరు భారతదేశ పౌరులందరూ కూడా సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఇచ్చినటువంటి జనతా కర్ఫ్యూని ఆలోచన చేసి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అమలు చేస్తున్నారని చెప్పి ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి పౌరుడు కూడా ఒక బాధ్యతగా తీసుకొని వారి ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్లకుండా
ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి అంతర్యం మెయింటైన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అపరిచిత వ్యక్తులు కానీ తర్వాత ఏవైనా వస్తువులు తీసుకునే సందర్భంలో కూడా మనం అందరూ కూడా గమనించి ఇది అంటువ్యాధి లాగా వస్తుంది కాబట్టి వస్తువులు తీసుకునే ముందు కూడా మనం అందరూ కూడా ఆలోచన చేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత తీసుకొని భారతదేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూని విజయవంతం చేయాలని చెప్పి కొత్తగూడ పట్టణ ప్రజలు కానీ అదేవిధంగా మండల ప్రజలు కానీ పేరు చేస్తున్నాం. దయచేసి పోలీసులకు దాడి చేసేంత వరకు కూడా మనం తెచ్చుకోకుండా మన ఎక్కడ కూడా గుంపులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామ అభివృద్ధి కమిటీ కరోనా వైరస్ నివారణ కోసం 55,000 రూపాయల విరాళాలను అందజేశారు. వీరితో పాటు గ్రామంలోని పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కరోనా నివారణకు తమ వంతు సహాయంగా విరాళాలు అందజేశారు. జమ్మికుంట పట్టణంలో కౌన్సిలర్లు తమ వంతు ప్రయత్నంగా ప్రజలను బయటికి రాకుండా వాడవాడలా తిరుగుతూ ఇంటికి పరిమితం కావాలని ప్రజలకు మైకుల ద్వారా అవగాహన కల్పించారు. కరోనా వైరస్ మరి మన ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో కర్ఫ్యూ ఉంది సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ ప్రజలు సహకరించాలి. మీ వార్డు పరిధిలో కానీ మీ ఇంటి పరిధిలో కానీ ఎవరైనా బయట నుండి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా మరి ఇంటి ముంగట గేటు ముంగట ఉంచి మాట్లాడాలి. సెకండ్ ఇవ్వడం కానీ చేయకూడదు. దయచేసి ఎవరైనా దగ్గిన తుమ్మిన జ్వరంతో బాధపడుతున్న స్థానిక ఆశా వర్కర్లకు కానీ ఏఎన్ఎంలకు కానీ మీ వార్డు పరిధిలో ఉన్న కౌన్సిలర్ దృష్టికి కానీ తీసుకుపోగలరు. మరి చిన్నపిల్లలను అసలుకే మరి గర్భిణీలను బయటికి రానియద్దు. దయచేసి అర్థం చేసుకోండి. కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది. దీనికి మరి మందు లేదు. వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలి. మరి తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది ఇంత కష్టంగా మరి ప్రతి ఒక్కరు కర్ఫ్యూ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు పోలీసులు 24 గంటలు తిరుగుతున్నారు. దయచేసి మీరు మీ ఇళ్లనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు. ఇట్లు మీ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్. హైదరాబాద్ సైదాబాద్ లో లాక్డౌన్ నేపథ్యంలో శ్రీ సాయి వెల్ఫేర్ అసోసియేషన్ వారు తమ కాలనీకి ఇతర కాలనీ ప్రజలు మరియు బయటి వ్యక్తులు రాకుండా కాలనీకి వచ్చే రోడ్లో అడ్డంగా కట్టెలతో కాలనీ ప్రధాన రహదారిని మూసేశారు. సుధాకర్ అండి, ఇక్కడ మన సైదాబాద్ ఏరియా నుంచి మన నియర్ టు ఏసీపీ ఆఫీస్ ఆఫ్ మలక్పేట్ బిసైడ్ మాణిక్రావు హాస్పిటల్ లైన్ ఏరియా. ఇక్కడ చాలామంది జనాలు మా లైన్ నుంచి ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల మేము కోవిడ్ 2020 అరికట్టడానికి కోసం మేము ఈరోజు ఈ రకంగా ప్లాన్ చేసుకొని కట్టడం జరిగింది. ఈ కట్టెలను ముందు కూడా ఇంకా కొన్ని కిందకి వెళ్ళి కంచె వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, అది కూడా చేస్తాము. ఈ మధ్య వైరస్ కొద్దిగా మెల్లమెల్లగా పెరుగుతూ పోతుంది కాబట్టి ఈ వైరస్ని కూడా అరికట్టడానికి కోసమే మేము ఈ రకంగా మేము ప్లాన్ చేసుకొని కట్టుదిట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంబాలపల్లి గ్రామంలో శానిటేషన్ పనులను పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి సత్యవతి రాథోడ్. ముఖ్యమంత్రి పిలుపు మేరకు నిరాశ్రయులు భిక్షాటకులకు ఆశ్రమం కల్పించిన మంత్రి. ఆశ్రమాన్ని సందర్శించి భిక్షాటకులకు భోజనం అందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజలు స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించి స్వీయ నియంత్రణలో ఉండాలి. సరుకులు కొనుగోలులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్న వరపర్తి కలెక్టర్. దేశంలో లాక్డౌన్తో వేడుకలు వినోదాలకు బ్రేక్. కూతురు పుట్టినరోజు వేడుకను పోలీసులు మున్సిపల్ సిబ్బందితో జరుపుకున్న సదాశివపేట వాసి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.